హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. ఈరోజు దైవ సందేహాలు తెలుసుకోవటం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నవారు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, హిమాలయాల్లో తపస్సు చేసినప్పుడు మీకు కలిగిన గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి తల్లి, కేదార్నాథ్ విషయమే మనం మాట్లాడుతాం. హిమాలయాల తర్వాత కాశీ, హిమాలయాల ప్రాంతం, తర్వాత అయోధ్య, బద్రీనాథ్, ఇవన్నీ చార్ధామ్ యాత్రలు పోయిన వాళ్ళకే వివరణ. గురు సాధనలో మాత్రమే అనుభవం వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది? పరమాత్ముడు సమాజంలో దగ్గరికి వచ్చి మాట్లాడాడు. మన శరీరం బ్రహ్మముహూర్తంలో లేచి ఇక్కడ శబ్దం చేస్తే మార్నింగ్ 3 o'clock 4 o'clock ఎక్కడో వినపడుతుంది. అవును, అలా వినపడే తరుణం బ్రహ్మముహూర్తాలు అన్నమాట. పరమాత్ముడిని చేరాలి అని అంటే మొదట మన మనస్సు శరీరం అంతా శుద్ధి అయిన ఆ తరుణమే హిమాలయాలు. హిమాలయాలకు వెళ్ళి ఒక దేహాన్ని వదిలిపెట్టేసేసి ఆ మంచులో కూర్చొని ఏం చేస్తాం? ప్రశ్నకి జవాబు ఏం చేస్తారంటే, అక్కడ పరమాత్ముడితో చాలా సాన్నిహిత్యంగా శక్తులని, నా వల్ల జరిగే ధర్మ కార్యక్రమాల్లో నిజంగా నాకు స్థితిగతులు ఉన్నాయంటే అనుమతులు ఇవ్వండి అని అడుగుతారు. ఒక సాధనలో, ఒక అఘోర విద్యలో తేడా ఏముంటుందంటే, అమ్మ నీవు నలుగురి మధ్యలోకి వచ్చే సహాయం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి కూడా ఇక్కడ కంట్రోల్ చేయవచ్చు. అంటే మనం పాటించాల్సిన వివరణల విషయాలు పురోహితులకు, లేకపోతే గుడులు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవన్నీ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఎవరు చేస్తారంటే అమ్మా, ఒక పీఠాధిపతులు పంపిస్తారు వీళ్ళందరికీ. వాళ్ళన్నీ చూసి, అంటే ఒక గురువులు వాళ్ళు పంపించినవి ఇప్పుడు మనం చిన్న 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 గుళ్ళ వరకు పాటిస్తుంటాం మనం. అలా మీరు అన్నట్టుగా గుడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెడితే అమ్మ, ఇంతవరకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది మహానీయుడు మహాముక్కంటి వల్ల మా శరీరానికి రాలేదు. మీకు తెలుసా అమ్మ, నేను శివుడి యొక్క ముఖాన్ని 1 గంటలో చూడకపోతే ఈ ప్రాణం పోయిందేమో అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా శివలింగాన్ని చూసేస్తాను. ఇక్కడ నుంచి ఎక్కడా నేను చూడలేని పరిస్థితి వచ్చిందంటమ్మా, మొబైల్ తీసన్నా చూసుకుంటా, అందులో లింగాన్ని చూసేస్తా. అంటే అంతటి డీప్ అటాచ్మెంట్. తండ్రిని ప్రతిసారి పాట పాడుకుంటూ పోతున్నదంటే శివుడి పాట, తర్వాత ఇంకేదైనా. ఆ హిమాలయాల్లో అమ్మ పవిత్రత కోసమే పోతారు ఎవరైనా కూడా, కానీ శివుడిని చూడడానికి పోరు. శివుడు శ్మశానంలో కూడా ఉన్నాడు కదా, అక్కడ పోయినా ఆయన్నే కనబడతాడు కదా, మరి అక్కడ ఇంకెవరు కనబడతారని హిమాలయాలకు వెళ్తాం తల్లి. హిమాలయాల్లో శివుడు కనబడ్డాడు, నీ అంతరాలయంలో కనబడతాడు. మనోఆలయం, శ్మశానం, అక్కడ పోతే నేను శ్మశానంకి వెళ్తా. గంటకోసారి గుడి ఎక్కడ ఉంటుంది స్వామి అని మీ ప్రశ్న లోతులో వస్తే, శ్మశానం దగ్గరికి వెళ్తే నా తండ్రి అక్కడే కూర్చొని ఉంటాడుగా, చూసుకుంటూ పోతాం. శ్మశానాలు ప్రశాంతంగా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కూకట్పల్లిలో శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ కూర్చుంటే 2 ముగ్గురు నన్ను తిట్టారు. స్వామి, మీరు భార్యడు త్రిశూలం పట్టుకొని ఆ శివుడి దగ్గరే అంతంతసేపు కూర్చోవద్దు స్వామి, ఆ లోపలికి వచ్చే వాళ్ళు భయపడుతున్నారు. కొంతమంది మిమ్మల్ని చూసి అఘోర ఈడేం చేస్తున్నాను అంటే అదొక పెద్ద పంచాయతీ. అయితే ఈ మధ్య చూసి వెళ్ళిపోతున్నాం. అంటే శివుడిని చూడడానికి హిమాలయాలు పోవాల్సిన అవసరం లేదు తల్లి. హైదరాబాద్ ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా శివుడు ఉన్నట్టే మనసుకు మించిన హిమాలయాలు ఉన్నాయంటారా? శాసన గ్రంథాలు రుజువులు చేసిపడ్డాయి తల్లి. శాసన గ్రంథాల్లో రాసించబడ్డారు. ప్రహ్లాదుడు 7 సంవత్సరాలలో నారసింహుడిని భూమండలానికి దింపాడు. మరి ఏ భక్తి చేశాడని, ఏ ముక్తి సంపాదించాడని? 7 సంవత్సరాలకే అంత విద్య సంపాదించాడా? నారసింహుడిని వీల్చే అంత గొప్పవాడా? నీవు ఆలోచించు. ఇక్కడ 50 సంవత్సరాలు వచ్చినా మనకి బుద్ధి వస్తలేదు. 7 సంవత్సరాలకి ఎలా వచ్చింది? కారణ జన్ముడు. ఆయన పిలిచిన తరుణం మనసుకు చేరిపోయింది. అంటే 30 సంవత్సరాలు వేస్ట్ చేయలేకపోయింది ఆయన. ఆ జరిగిన ఆ చిన్న తరుణంలోనే పరమాత్మని చేరగలిగింది. అంటే అంతటి ప్రశాంతంగా భగవంతుని కొలిస్తే తండ్రి ఆగమేఘాల మీద వచ్చేసి ఆ యొక్క స్తంభంలో పుట్టేసిండు. తండ్రికి వెనక్కి వెళ్ళనికే ఇల్లు లేదు అప్పుడు. అందుకే తండ్రి నరసింహస్వామి వచ్చేసి యాదగిరి గుట్టలో కొలువైండు. ఒకవేళ ఇల్లు ఉంటే వెళ్ళిపోయేవాడు తండ్రి. ఇల్లు లేదు తండ్రికి, అప్పుడే పుట్టాడు తండ్రి. అలా మీరు అన్నట్టుగా హిమాలయాల్లో జరిగిన ఒకే ఒక ఎక్స్పీరియన్సు, హిమాలయాల్లో జరిగిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అమ్మా, ఇంకా సమాజంలో చాలా జరగాలి. అక్కడ మంచి జరుగుతుంది, మంచి స్థలం కాబట్టి. ఇక్కడ జరుగుతున్న అవమానాలు ఎలా ఉన్నాయంటే అమ్మా, అసలు ఒక మనిషికి సహాయం చేయాలన్నా కూడా భయం వేస్తుంది. గుడి డబ్బులు దోచుకొని వెళ్ళేసి ఏదో చేస్తున్నాడు అన్న ప్రచారం ఎలా ఉంటుంది, బాధ. కేదార్నాథ్ ఆలయం మేము గట్టనికి వస్తే కేదార్నాథ్ విషయంలో డబ్బులన్నీ మేము అది చేస్తున్నామని ప్రచారం చేస్తారు కదా, అదే అసలైన హిమాలయాలు అంటే. ఇక్కడ చూపించాలి చల్లదనం. ఆ చల్లదనంలో మనం పోయి కూర్చొని ఏం చేస్తాం తల్లి? బ్యాడ్ గుడ్ అనేది మన ఈ శరీరంతో. ఒక కోరిక ఏముందంటే అమ్మ, కాలం మాత్రం ఇక్కడ చేయాలని లేదు,
మీరు అన్నట్టుగా ఈ శరీరం ఇట్లా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో అయిపోయి ఇలా అలాంటివి కాదు. కాలం మాత్రం పరమేశ్వరుడి సన్నిధిలోనే చెయ్యాలి, కాశీ నగరంలో చేయాలనేది నా కోరిక. అక్కడికి పోయి ఈ రుద్రాక్షలు ఒకటి తీయకుండా చాలు, అలా పడుకొని ప్రశాంతంగా తండ్రి ఏం చేసుకున్నా పర్లేదన్న కోరికే ఎక్కువ కోరుకుంటా. ఆ పుణ్యమైన స్థలానికి ఉన్న విలువ అన్నట్టుది. ఎలాగో పుట్టి పెరిగి జీవితాన్ని మొత్తం సమాజంలో తిరిగి ఇటు తిరిగి అవమానాలు చేసుకొచ్చాం కదా, కనీసం చావన్నా ఆయన ఇంట్లో కానివ్వాలి. ఎందుకంటే కాశీ అనేది అమ్మ భూమండలంలో మొట్టమొదటి ఆలయం, అందుకే కాశీకి అంత విలువ ఉంది. మిగతా తర్వాత ఎన్నో వచ్చాయి, అరుణగిరి క్షేత్రం వచ్చింది, ఇంకెన్నో క్షేత్రాలు వచ్చాయి, కానీ కాశీకి ఉన్న విలువ నువ్వు ఎన్ని గుడిలకు వెళ్ళరావు. ఒకసారి కాశీకి వెళ్తే నువ్వు 1000 జన్మల పుణ్యం సంపాదించేసినట్టే. అదొక కోరికే ఉంది, హిమాలయాలకు వెళ్ళాలన్న కోరిక లేదు. అక్కడ చనిపోయిన వాళ్ళకు కూడా మరో జన్మ ముక్కంటి రాసిండు కూడా శాసన గ్రంథాల్లో. హరిశ్చంద్రుడు ఏం చేశాడు, హరిశ్చంద్రుడి ద్వారా వచ్చింది ఆ పుణ్యం కూడా. అదే హరిశ్చంద్రుడు బిడ్డని కాల్చిన తర్వాత తండ్రి వాళ్ళకి మోక్షం ప్రసాదించిన ఆ తరుణం తర్వాత తండ్రి వరమిస్తాడు. ఇకపై మరణ ఘోషతో వచ్చిన తల్లి తండ్రులకి మరో జన్మను మేము ప్రసాదిస్తామని అన్నాడు తండ్రి. అదే కాశీ. కాశీలోనే ఎందుకు గురువు గారు అంటే, ఒకప్పుడు కాశీ నుంచి తండ్రి అందరితో మాట్లాడేవాడు లైవ్గా. అందుకని అందరూ శివుడిని కొలిసే వాళ్ళందరూ శివుడే కనబడతాడు అని పోవడం పుణ్యం కదా తల్లి. అలా వచ్చిన ఈ తరుణం హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది, చాలా కొన్ని హరిశ్చంద్ర ఘాట్ అని రాస్తాడు. అలా వచ్చిన పుణ్యం ఏంటంటమ్మా, డైరెక్ట్గా కాశీ విశ్వేశ్వరుడు దగ్గర చూస్తాడు. విశ్వనాథుడు అంటారు ఆయనని. విశ్వనాథుడు అంటే మొదటి స్థానంలో ఉన్న గుడి కాశీ. అది ఎక్కడైనా చూడమ్మా, అఘోరాలు ఎక్కువ శాతంగా కూర్చునే స్థలం కూడా కాశీ. తర్వాత కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ కాశీలో తప్పితే నీకు అఘోరాలు మిగతా సందర్భాలలో తక్కువ శాతంగా కనబడతారు. కాబట్టి ఏంటంటే ద వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హిమాలయాలు మాట్లాడినా, ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హిమాలయాస్ అన్నకంటే ముందు ఈ దేహం ఎక్కడ కూర్చున్నా కూడా శివుడి కోసం అంకితం అనేది మా లక్ష్యం. నాకు తెలిసి మీ లక్ష్యం కూడా ఇకపై అదే ఉంటుంది అనుకుంటున్నాను. అంతే కదా, గుడిని చూడడానికి వెళ్తామా మనం, శివుడిని చూడడానికి వెళ్తాం. అయితే శివుడు మన ఊర్లో కూడా ఉంటాడు, కానీ ఆర్కిటెక్చర్ ఉండదు, ఆ అట్మాస్ఫియర్ ఉండదు. దానికోసమే వెళ్తారు గుడికి, అంతేగాని శివుడిని చూడడానికి వెళ్ళారు. నా తల్లి, నువ్వు ఆ బాలాజీ తిరుపతి కొండ మీద ఉండా ఈడలేడా, అక్కడికి ఎందుకు వెళ్తాం? ఆ 7 కొండలు ఎక్కెళ్ళాలి, ఒక 2 రోజులు ప్రయాణం చేయాలి, ఆ లడ్డు ఇంత పెద్దది ఆడగొనుకునే తినాలి. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారమ్మా. అలాగే చాలా మంది కూడా ఎంతటి పాపాత్ములైనా కూడా కాశీలో మరణిస్తే వారికి మరో జన్మ ఉండదు, స్వర్గానికి వెళ్తారు అని కూడా అలా చెప్పారు కాబట్టి వాస్తవమే. మీరు అన్నట్టుగా మరో జన్మ అనే దానికోసం కాశీకి వెళ్తారు కదమ్మా. అదొకప్పుడు. ఇప్పుడు వెళ్తుందండి ఏంటంటే చేసిన జన్మ పాపంది కదా, పుణ్యం కోసం వెళ్తున్నారు. ఇదే ధర్మం. ఒకప్పుడు ఎన్నో పనులు చేసి చాలు నా బాధ్యతలన్నీ నెరవేర్చిన వంశాభివృద్ధి చేసేసుకున్న తండ్రి నాలో నిన్ను కలిపేసుకొని పోయే ఈ తరుణం పోయి ఇప్పుడు ఏమిందంటే ఈయన జీవితకాలం మొత్తం చేసిన పాపాలన్నీ కడిగి పెట్టుకోవడానికి వెళ్తున్నాడు అక్కడికి. ఒక మాటగా చెప్పాలి అంటే పాపం చేసేది వాళ్ళే, కడుక్కోవాలి అని ఆలోచించి పోయేది వాళ్ళే. అలా పరమాత్ముడు న్యాయానికి విలువిస్తాడు, అంతేగాని నా దగ్గరికి వచ్చేసావు కదా అక్కడ ఆడపిల్లల్ని మోసం చేసి ఇల్లు సంసారం నాశనం పట్టించి నా దగ్గరికి వస్తే ఇక ఈయన తీసుకొని ఎత్తులెక్కించుకోడు. ఎక్కడ మర్యాద పెట్టాలో అక్కడే మర్యాద పెడతాడు కదా తల్లి.